శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినము, అలాగే ఈ మాసం యొక్క చివరి దినములో మరొకసారి ఈ రీతిగా ఈ సోషల్ మీడియా ద్వారా కలుసుకొని దేవుని యొక్క మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైనటువంటి వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయము 42వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. లూకా సువార్త 22వ అధ్యాయము 42వ వచనము. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఒక గొప్ప ప్రార్థన ఇది. దైవ చిత్తం కొరకు తన మార్గమును దేవునికి చూపిస్తూ మనకి మాదిరిగా చూపిస్తున్నటువంటి ప్రార్థన. యేసుక్రీస్తు వారు చేసినటువంటి సందర్భం మనం గుర్తు చేసుకున్నట్లయితే, సిలువను సంధించడానికి సిద్ధపడుతున్నటువంటి సమయము అది. సిలువను గూర్చినటువంటి చింతనలు, వేదనలు ఆయన మనస్సులో నిండి ఉన్నాయి. మరుసటి రోజు ఆయన నిందల పాలవుతాడు, అవమానములు పొందుకుంటాడు, కొరడా దెబ్బలు తింటాడు, ఉమ్మి వేయబడటం కూడా జరుగుతుంది. భరించలేనటువంటి శ్రమలను ఆయన సహించుకోవాలి. ఆయన మనస్సు కలవరం చెందుకుంది. ఆత్మ వివరించలేనటువంటి వ్యాకులముతో ఆయన నిండి ఉన్నాడు. అప్పుడు తన స్థితిని గ్రహించి, తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె అంటే ఈ శ్రమలు నేను త్రాగుబోవు సిలువ పానము నా యొద్ద నుండి తొలగించు అని ప్రార్థిస్తున్నాడు. తప్పకుండా తొలగించి తీరవలసినటువంటిదే అని ఆయన కోరటం లేదు. తన చిత్తమంతయు కూడా తండ్రికి అప్పగిస్తూ ఉంటున్నాడు. అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, మన ఇష్టములను దేవునికి తెలియచేయటం తప్పు కాదు. మన ఆశలు, కోరికలు, నిట్టూర్పులు ధారాళంగా ప్రభువునకు అప్పగించుకోవచ్చు. కానీ దైవ చిత్తమును అంగీకరించేటప్పుడు దాని ప్రకారంగా చేయుటకును ఎల్లప్పుడూ కూడా మనం సిద్ధపడి ఉండాలి అన్నటువంటిది గుర్తు చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు తన చిత్తమును తండ్రి చేతులకు అప్పగించినట్లయితే గనక మనం ఎంతో అత్యధికముగా మనలను కూడా అప్పగించుకోవాలి కదా. అలాగే యేసుక్రీస్తు వారిని గురించి తండ్రి చిత్తం ఏంటి? యేసుక్రీస్తు వారు నలగొట్టబడాలి, లోక పాపములు మోయాలి. యేసుక్రీస్తు వారు తనను అపరార్థ పరిహార్థ బలిగా అర్పించుకోవాలి, తన ఆత్మను మరణముకు కుమరించాలి. ఇది దైవ చిత్తం. అది నెరవేర్చబడాలంటే ఈ కార్యములన్నీ జరగాలి. అందుకోసమే వాటన్నిటిని భరించేదానికోసమే తండ్రి యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ఈ ఉపవాస కూడిక దినములలో మన చిత్తము తెలుసుకోవాలంటే దైవ సన్నిధిలో ప్రార్థించాలి, దైవ చిత్తం కోసం ఎదురు చూడాలి. అలాంటి యొక్క పరిస్థితి, అలాంటి యొక్క మంచి అవకాశము ఈ చివరి దినమైనటువంటి ఈ రోజుల్లో కూడా ప్రభు సన్నిధిలో కూడుకొని ప్రార్థించటం ఎంతో ధన్యకరమైనటువంటిది. రాబోచున్న నూతన మాసం మనకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే దైవ చిత్తాన్ని తెలుసుకునే వారమై ఉండాలి. అట్టి దానికోసమై అందరూ కూడా తరలిరండి, ఉపవాస కూడికల ద్వారా మేలులు పొందుకోండి. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారే మీ చిత్తం నెరవేర్చడానికి ముందుకొచ్చాడు. ఈ మాటలు వింటున్న వారందరూ కూడా ప్రభువా, మీ చిత్తం కోసం ఎదురు చూసే బిడ్డలుగా మీరు మార్చి మీ ఆత్మీయ జీవితాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి. అట్టి కృప మీరు అనుగ్రహిస్తున్న స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకొని పొందించున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.